హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అరటి తోటలో ఉన్నాం. ఒక అరటి మొక్క వల్ల యూజెస్ ఏంటో చూద్దాం. చాలా యూజెస్ ఉన్నాయి. యాజ్ అమ్ముకునేటప్పుడు ఒక అరటి తోట ఉన్న ఫార్మర్ ఒక చెట్టు మొత్తాన్ని ఎలా అమ్ముకోవచ్చు, ఓన్లీ ఫ్రూటే కాకుండా దాని లీవ్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమేమి ఉంటాయో దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్. బనానాని పూర్ మ్యాన్స్ ఫ్రూట్ అంటారు. బికాజ్ తక్కువ కాస్ట్ అండ్ ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది కాబట్టి. ఈరోజు బనానా యూజెస్ ఏంటో తెలుసుకుందాం అండ్ ఫామ్ ఉన్న వాళ్ళు ఎలా ఎంజాయ్ చేయొచ్చో కూడా తెలుసుకుందాం. యూజ్ నెంబర్ 1, ఫ్రూట్. బనానాలో విటమిన్ సి, పొటాషియం అండ్ ఫైబర్ ఉంటుంది. సో చాలా మంచిది. ఫ్రెష్ది తినచ్చు లేదా వండిందైనా తినచ్చు. యూజ్ నెంబర్ 2, లీవ్స్. భోజనాల్లో ప్లేట్స్గా యూజ్ చేస్తాం. ఫుడ్ ప్యాక్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. యూజ్ నెంబర్ 3, తొక్కులు. ఈ తొక్కులతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ కండిషన్స్ని ట్రీట్ చేయొచ్చు. యూజ్ నెంబర్ 4, పిలకలు, సక్కర్స్. కొత్త ప్లాంట్ వస్తుంది, సో ఫామ్ ఉన్న వాళ్ళు ఇవి సెల్ చేసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. యూజ్ నెంబర్ 5, లీవ్స్ అండ్ స్టెమ్ బాగా తురిమి యానిమల్స్కి ఫీడ్గా యూజ్ చేయొచ్చు. అందులో హై ప్రోటీన్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. యూజ్ నెంబర్ 6, స్టెమ్ని సగానికి కట్ చేసి వాటిలో వచ్చిన వాటర్తో కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి అండ్ డిఫరెంట్ మెడికల్ యూజెస్ కూడా ఉంటాయి. ఈ మధ్య ఇది మనం చాలా బాగా చూస్తున్నాం. యూజ్ నెంబర్ 7, ఇండస్ట్రీస్లో ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఫైబర్తో పేపర్స్, టెక్స్టైల్ అండ్ రోప్స్ చేస్తారు. లీవ్స్తో బయోప్లాస్టిక్ తయారు చేస్తారు. స్టెమ్స్తో కొన్ని కన్స్ట్రక్షన్స్కి యూజ్ చేస్తారు. యూజ్ నెంబర్ 8, చెట్టే డెకరేషన్కి యూజ్ చేస్తాం, లైక్ పెళ్ళిలో కానీ. యూజ్ నెంబర్ 9, బనానా ఫ్లవర్ కూడా తింటారు. డైజెషన్ చాలా బాగుంటుందంట. బ్లడ్లో షుగర్ కంట్రోల్ అవుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి బనానా ఫ్లవర్ వల్ల. యూజ్ నెంబర్ 10, ఇప్పుడు బనానా చెట్టు వల్ల ఎన్విరాన్మెంట్కి బెనిఫిట్ ఏంటో తెలుసుకుందాం. సాయిల్ ఎరోషన్ కంట్రోల్ అవుతుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది బనానా ప్లాంట్. సో ఇవి డిఫరెంట్ యూజెస్ ఆఫ్ బనానా ఫార్మ్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఫ్రూట్ వల్లే కాదు, మనం డిస్కస్ చేసుకున్న వాటి నుంచి కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.